ఈ జనరేషన్ లో ప్రాముఖ్యంగా నేను ఇవ్వాలనుకుంటున్న వెరీ వెరీ ప్రాక్టికల్ సజెషన్, ప్లీజ్ డూ అ బ్యాక్గ్రౌండ్ చెక్. ఎంత మంచి అబ్బాయి అయినా ఎంత మంచి అమ్మాయి అయినా ఆ వర్క్ ప్లేస్ లో కనుక్కోండి. ఎలాంటి వారితో తిరుగుతుందో కనుక్కోండి. వారి కుటుంబాన్ని గురించి కనుక్కోండి. ఇవన్నీ కనుక్కోకుండా మనం త్వరగా హడావిడి పడిపోయి, కొంతమంది హడావిడి పెట్టేస్తూ ఉంటారు. పెళ్లి సంబంధం అనగానే వారం రోజుల్లో సెట్ చేసేయాలండి. తొందర పెడుతున్నారంటేనే ఏదో తేడా ఉందని గుర్తుపెట్టుకోవాలి. దేవుని చిత్తం అయితే ఆగుతారు. నీ కొరకు వెయిట్ చేయకుండా ఉండే ప్రపోజల్ నీ కొరకు కాదు. నీ కొరకు దేవుడు పెట్టిన వ్యక్తి ఎప్పుడైనా నీతోనే దేవుడు జతపరుస్తాడు. కొన్నిసార్లు ఏదైనా సంబంధం వచ్చి పేరెంట్స్ త్వరగా డెసిషన్ చెప్పకపోతే వారికి ఇంకో సంబంధం వస్తే వెళ్ళిపోతారు. అక్క చాలా బాధేస్తుంది అక్క, ఎందుకంటే కొంతకాలం క్రితం ఒక ప్రపోజల్ వచ్చింది, మా పేరెంట్స్ త్వరగా డెసిషన్ చెప్పలేదు, ఇంకొకళ్ళు ఎవరో చేసేసుకున్నారు. ఇప్పటికి మా మమ్మీ డాడీ అంటారు మనం త్వరగా నిర్ణయం తీసుకొని ఉంటే, నువ్వు త్వరగా ఏదో ఒకటి చెప్పుంటే అయిపోయేది ఇప్పటికీ అని. దేవుడు మీ కొరకు పెట్టింది ఎక్కడికి వెళ్ళదు. దేవుడు ఏర్పాటు చేస్తే ఆ వ్యక్తికి పక్కటెముకగా అక్కడికి చేరుస్తాడు ఖచ్చితంగా.